వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వి జాన్పాల్ అండి. మరి మనము ఈరోజు చక్కటి దేవుని మాటలు మరి మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చానండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం లాస్ట్ వరకు చూడండి. వాక్యం ఏంటంటే మరి ఆత్మఫలం మనం మొన్నటి దినాన్ని ధ్యానించాం కదండి. మరి రెండో వర్తమానంగా ఆత్మఫలం అంటే ఏమిటనే వర్తమానం కోసం మనం ధ్యానిద్దాము. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకునేట మరి ధన్యకరమైన దేవుడు సెలవిస్తున్నాడు సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి వాక్యం ధ్యానించే ముందు ఒక చిన్న పాట పాడుకుందామండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఓకే మరి ఫ్రెండ్స్, మరి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మరి చక్కటి వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాము. మరి వాక్యం చదువుకున్న సహోదరులు ఒకసారి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 22వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం సహోదరులారా. దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటి కోసం మనము ఈ దినం మరి ధ్యానించుకుందాము. వీటి అర్థం మనకి దేవుడు స్పష్టంగా అర్థమయ్యేలా చేయమని మరి ప్రార్థన చేసుకున్నాం సహోదరులారా. సో మరి వాక్యంలో నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అంటే ఏంటంటే సహోదరులారా, మరి శాంతంగా ఉండడం, కోపం త్వరగా రాకపోవడం, మరి కోపపడకుండా మరి ఎంత పెద్దటి సమస్య అయినా శాంతంతోనే మనం సరిచేసుకోవడం. సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరికి దీర్ఘశాంతం ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎంత పెద్ద విషయంలోనైనా మరి కోపం రాకుండా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే నేను మీ ప్రార్థన వింటాను, మీ మనవులు నేను ఆలకిస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు సహోదరులారా. మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి ఆత్మఫలాల్లో మరి కొన్ని మనకు ఇచ్చాడు కాబట్టి అవన్నిటిని పాటించమని మరి దేవాది దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దీర్ఘశాంతం మరి మనలో ఉందా, మీలో ఉందా, మరి నాలో ఉందా, మరి సరి చేసుకుందాము. మరి చాలామంది కోపం రాగాలి మరి ఏం చేస్తారో వారికే తెలీదు, మరి ఏం మాట్లాడతారో వారికే తెలీదు సహోదరులారా. మరి వారి నోటంట ఏం మాటలు వస్తాయో, వారి ప్రవర్తన ఏంటో, వారు ఏం చేస్తున్నారో ఆ క్షణం అని వారికి అర్థమవకుండా వారు ప్రవర్తిస్తారండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాక్యాన్ని వారు బేస్ చేసుకోరు, వాక్యాన్ని వారు గుర్తు చేసుకోరు సహోదరులారా. మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దీర్ఘశాంతం కలిగి ఉంటేనే నేను మీకు దగ్గరగా ఉంటాను, మీ వాక్యమే మీ ప్రార్థన వింటానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనలో ఎంతమంది ఈ దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉన్నామో మరి జ్ఞాపకం చేసుకుందాము. మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయాలత్వం అంటే మనలోని దయ, జాలి, కరుణ అనేది ఉన్నాయా సహోదరులారా? జ్ఞాపకం చేసుకోండి. మరి చాలామంది అసలు కనికరమే ఉండదండి, దయగల మాటలే రా వారి నోటంట. దేవుడు నమ్ముకున్న వారిలో నుంచే మరి మనం జ్ఞాపకం చేసుకునేటట్లే వారి నోటంట వచ్చేవి మరి అసలు దయ కలిగిన మాటల, అవి కోపం మాటలు అనేది అర్థం కాదు. చాలామంది ఈ దయాలత్వాన్ని అస్సలు వారిలో నెరవేరకుండా చేసుకుంటారండి. మరి అది ఎంతవరకు మరి మనం పాటిస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి దయాగుణం మనకు ఉన్నదా లేదా, మరి దయాలత్వం మనలో పనిచేస్తుందా లేదా, మన హృదయంలో అది పనిచేస్తుందా లేదా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. మరి ఇటువంటి గుణాలన్నీ మనం కలిగి ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామని మరి దేవుడు సెలవిస్తున్నాడు సహోదరులారా. మరి మనలో ఆ దయాగుణం మనం కలిగి ఉండాలి, మరి దయాలత్వం మనం కలిగి ఉండాలి సహోదరులారా. మరి అటువంటి గుణం మనకి లేకపోతే దేవుడిని అడిగి మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము వాక్యాన్ని నెరవేర్చగలుగుతాము. మరొక మాట చదువుకున్నట్లయితే మంచితనం సహోదరులారా. మరి మంచితనం ఏంటో మరి తెలుసు కదా, మీకును నాకును అందరికీ తెలుసు కదా. మరి తెలుసు కానీ వారు పాటించడం లేదు చాలా వరకు. మరి పాటించాలి, ప్రతి ఒక్కరితో మనం మంచిగా ఉండాలి. చాలామంది అంటారు వీరిలో మంచితనమే లేదు, అసలు ఈ కనికరం గుణమే లేదు, మరి ఎవరినైనా కనికరించరు అనే ఉద్దేశం మరి బయట నుంచి వినపడ్డ మనం చూస్తాము. మరి అది కరెక్ట్ కాదు సహోదరులారా. మరి మంచితనం అంటే మరి ఎవరికైనా మనం సహాయం చేసిన వారే ఉండాలి, ఎవరినైనా కనికరించి వారే ఉండాలి. మన 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 తోటి వారు ఎవరైనా సరే దీనత్వంతో
అదే దీనులే ఉన్నారనుకో, వారి మీద మనం కనికరించి వారిలో మనం దయ చూపించాలి సహోదరులారా. వారి మీద దయ చూపిస్తేనే దేవుడు మన మీద దయ చూపిస్తానన్నాడు, మనల్ని కనికరిస్తానన్నాడు సహోదరులారా. జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ మాట మనలో నెరవేరిందా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. మంచితనం అనే ముసుగు వేసుకుంటారు చాలా వరకు, అది కరెక్ట్ కాదు. మంచితనం మనలో నెరవేరాలి. మనం చూస్తే వీళ్ళు చాలా మంచివారు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా మంచిగా మరి మారారు, మరి చాలా మంచి ప్రవర్తనతో వీరు బ్రతుకుతున్నారు, వీరి వల్ల దేవునికి మహిమ కలుగుతుందనే మరి మరి మాట బయట నుంచి మనకు వినబడాలి సహోదరులారా. మరి మీలో ఆ గుణం ఉందా? మరి మీలో ఈ వాక్యం పనిచేస్తుందా? జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూసిన వారందరిలో మరి మరి ఈ గుణాలు కలిగి ఉన్నాయో లేదో జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మరొక గుణం చూసుకున్నట్లయితే విశ్వాసం కోసం మనం మునుపు మరి మనం ధ్యానించాం సహోదరులారా. విశ్వాసం కోసం మనం ముందు వర్తమానంలో మనం ధ్యానించాము. మరి మరి విశ్వాసం మీలో ఉందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. మరి చాలా మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఎందరో సంపూర్ణ విశ్వాసులు ఉన్నారు, మరి ఎంతోమంది విశ్వాసం కలిగి జీవిస్తున్నారు సహోదరులారా. మనమును అటువంటి విశ్వాసం మరి దైవ సంబంధమైన విశ్వాసం మనలో ఉంటేనే దేవుడు మనలో ఉన్న సహాయం చేస్తానని చెప్పాడు. మన 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 మనం వింటానని చెప్పారు సహోదరులారా. మనలో మరి సంపూర్ణ విశ్వాసంగా ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిపూర్ణుడై ఉన్నాను, మీరు పరిపూర్ణులై ఉండాలి, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండమని చెప్పాడు సహోదరులారా. మరి మీలో ఎంతవరకు మరి మరి పని చేస్తుంది ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి. మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మీలో విశ్వాసం ఉంటే ఈ కొండలో పెకిలించబడునని మాట్లాడినప్పుడు అది అలాగే జరిగినది దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనలో ఎంత విశ్వాసం ఉందో జ్ఞాపకం చేసుకుందాము. మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాత్వికం, ఆశా నిగ్రహం. మరి సాత్వికం అంటే మరి ఏంటో తెలుసు కదా. మరి సాత్వికం అంటే మరి దేన మనసు గలవారి యొద్దను సాత్వికుల యొద్దను నేను నివాసం చేస్తానని మరి దేవాది దేవుడు యెషయా గ్రంథంలో మనకి ఈ మాట సెలవిచ్చారు సహోదరులారా. మరి మనము సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా, దీన మనసును మనం ధరించుకున్నామా అనేది జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆశా నిగ్రహం. మరి ఆశా నిగ్రహం అంటే మరి మనలోని ఎటువంటి కోరికలున్నా అవి కంట్రోల్ చేసుకోవాలి సహోదరులారా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మనం ఈ లోకంలో మరి బ్రతుకుతున్నాం కాబట్టి మనలోని మరి ఎన్నో చూస్తాము, మరి ఎన్నో మాట్లాడతాం. మరి అవన్నిటినీ మనము కంట్రోల్ చేసుకోమని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు సహోదరులారా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనలోని ఆశా నిగ్రహం అంటే మనకున్న ఆశలు, మనకున్న కోరికలు అవన్నిటిని అణుచుకొని మరి దేవుడికి ఇష్టలుగా బ్రతకమని మరి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మరి మనకున్న ఆశలు మరి కంట్రోల్ చేసుకుంటున్నామా, మనకున్న కోరికలు, మనకున్న మరి ఎన్నో మరి ఇబ్బందులు అవన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదనేది మనం వాక్యం ద్వారా సరిచేసుకోవాలి సహోదరులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కోరికలు ఉండడం సహజమే. కాబట్టి మరి అది దేవుని వాక్యం ద్వారా మనం అణుచుకోవాలి, మనం అవన్నిటిని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి దేవుడు వాక్యం మన హృదయంలో నెరవేరుతుందని మరి మనం నమ్ముచున్నాం. అలాగే దేవుడు కూడా మనవి వింటారు. మనం అడిగిన వెంటనే ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, మరి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, మరి నన్ను అడిగినప్పుడు దేవాది దేవుడు ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా మనం అడిగిన మనవి నెరవేరుస్తారు. కాబట్టి సహోదరులారా, మరి ఈ వాక్యాలన్నింటినీ మీ హృదయంలో నెరవేరుతున్నాయా లేదా, మరి ఈ వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారా లేదా అని మరి బేస్ చేసుకుంటున్నారా లేదా, వాక్యం మీద మీరు ఇల్లు కట్టుకుంటున్నారా లేదా, ఆధారపడుతున్నారా లేదండి, దీన్ని మీకు మీరే సరి చేసుకోండి. ఒకవేళ మనం సరి చేసుకోకపోతే ఈ ఆశా నిగ్రహం అనే కోరికలు మనం సరి చేసుకోకపోతే మనం దేవుణ్ణి అడుగుదాము, దేవాది దేవుణ్ణి అడిగి మన కోరికలు మరి కంట్రోల్ చేసుకుందాం సహోదరులారా. ప్రతి ఒక్కరూ మరి వాక్యంతోనే మరి బ్రతకాలి, వాక్యం బేస్ చేసుకొని మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనము మరి సాతాను కూడా మరి దేవునికి దగ్గర అవ్వకుండా మనల్ని చేస్తాడు. కాబట్టి అనేక కోరికల ద్వారా, అనేక వ్యసనాల ద్వారా, అనేక మరి ఇబ్బందుల ద్వారా మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి చేస్తాడు. కాబట్టి
మనము ప్రార్థన ద్వారా జయిద్దాము. దేవుని శక్తి ద్వారా ఈ కోరికల్ని మరి లయపరుచుకుందాం సహోదరులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి దేవుని మీద ఆధారపడమని ప్రభువే చెప్పారు కదా. మరి మీకున్న ఇబ్బందులు మరి అన్నిటినీ విడిచిపెట్టి మీకున్న మరి సమస్యలన్నీ అవన్నిటినీ నా మీద వేయండి. ఆ తర్వాత మీకు అప్పగించిన పనిని మీరు నిర్వర్తించండి సంపూర్ణంగానే దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మరి మనకున్న భారం అంతా దేవుని ముందు వేద్దాము. వేసి మరి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికిదాం సహోదరులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ వాక్యం నెరవేరాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని పోలి నడవాలి అనే ఉద్దేశం దేవునికి మరి ఉంది. కాబట్టి మనము ఆయనకి ఇష్టానుసారులుగా బ్రతికిదాము సహోదరులారా. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికిదాము. ప్రతిరోజు దేవాది దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి, మరి దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించండి అని మరి దేవుడు మా ఆజ్ఞలలో ఇవి కూడా ఇచ్చాడు. కాబట్టి మనం పాటించాలి. దివారాత్రము ప్రతిక్షణం మనం ప్రతి క్షణము చదవడానికి టైం లేకపోయినా మనం ఏదో ఒక టైం కేటాయించుకొని ఏదో ఒక సమయం మనము కేటాయించుకొని మరి మనం ధర్మశాస్త్రం ధ్యానించుకోవాలి సహోదరులారా. ప్రార్థన అంటారా, ప్రార్థన మరి ప్రతి క్షణం చేయమన్నాడు. కాబట్టి దేవాది దేవుడు మరి లోకాశలు లోక కోరికలు మన మనసులోకి రాకుండా ఉండాలంటే మరి ప్రతి క్షణం మన మనసులో దేవునిని మరి ప్రార్థన చేసుకుంటేనే మరి వాటి నుంచి మనకి జయం వస్తుంది. కాబట్టి మరి మన ప్రతి క్షణం ప్రార్థన చేయడం ఎలాగంటే మనం ఎన్ని పనిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా మరి ఎక్కడున్నా ఏం చేసినా మన మనసులో ఎప్పుడు దేవునిని ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి మహా మరి రాజులే మాత్రం మరి దావీదు మహారాజు అయితే రోజుకి 7 మార్లు నేను ప్రార్థన చేస్తున్నానని మరి ధర్మశాస్త్రంలో రాసి పెట్టారు. మరి మన సాధారణమైన మనుషులు మనకెంత బిజీ అయితే మరి ఆయన మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని అంతా పరిపాలన చేశాడు. మరి ఆయనకి అస్సలు ఎంత కూడా ఖాళీ ఉండదు. అయినా సరే ఖాళీ చేసుకొని మరి దేవుడికి దగ్గరగా ఉంటూ మరి దేవునికి ప్రార్థన చేసేవాడు సహోదరులారా. మనము కూడా ఏదో ఒక సమయం కేటాయించుకొని మన ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ప్రార్థన ఎల్లప్పుడూ మనసులోకి మనం కలిగి ఉందాము. అలాగే మరి దానియాలు చూసుకున్నట్లయితే ముమ్మారు ప్రార్థన చేయనని మరి దానియేలు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మనము మరి ముమ్మారు ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం చేసుకుందాము. మన మునుపటి మన పితరులను చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో విశ్వాసంగా ఎంతో దేవునికి ఇష్టలుగా బ్రతికారు. మరి ఈనాటి క్రైస్తవులు మరి దేవునికి ఇష్టలుగా కాదు కానీ దేవునికి దూరంగా బ్రతికుతున్నారు సహోదరులారా. మరి అది పద్ధతి కాదు, అది మరి దేవుని పిల్లల లక్షణం కాదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికిదాము, దేవునిని మనసులో ప్రతిష్ఠించుకుందాం సహోదరులారా. మనము మన పితరుల వలె దేవునికి మరి దగ్గరగా బ్రతికిదాము. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలో మన పితరులు చూసినట్లయితే ఎందరో దేవుని మాటని వినని వారు నాశనం అయిపోయారు. దేవుని మాట విన్నవారు మరి ధర్మశాస్త్రంలో దేవుడు వారి పేర్లు ఉంచాడు సహోదరులారా. మరి దేవుని మాట వినని వారే మరి ఏమయ్యారో, విన్నవారు ఏమయ్యారో మరి మళ్ళీ ప్రసంగంలో మనం ధ్యానించుకుందాము. మరి సహోదరులారా, మరి ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నారని నమ్ముచున్నాను. విన్నవారు అందరి హృదయాల్లో దేవుడి వాక్యము ఉపయోగకరంగా మారుస్తాడని నేను నమ్ముచున్నాను సహోదరులారా. మరి ఇంతవరకు మనం ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకే దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం సహోదరులారా. మరి అవకాశం లేక ఎందరో మరి వ్యక్తులైతే ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దేవునికి మరి సమయానికి మనం ఇవ్వాలి సహోదరులారా. ఇచ్చి మరి మనము దేవునికి ఇష్టలుగా దగ్గరగా ఉందాం సహోదరులారా. మరి ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సహోదరులారా. మరి ఈ వాక్యం అనేక మందికి వెళ్ళాలి. మరి మీరందరూ నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారని నేను నమ్ముచున్నాను. ఇలాంటి వాక్యాలు దేవుడు మనకి మరి నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇవ్వాలని మరి నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ఈ వాక్యము మీ అందరి వినికిడిలో మరి దేవుడు దీవించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.